హాసన్ నటనకు ప్రతిరూపం, ప్రయోగాలకు పెద్దన్న. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరొకరు చేయలేదు అనంటే అతిశయోక్తి కాకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 65 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన టెక్నాలజీస్ అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఆయన 69 ఏళ్ల వయసులో ఏఐ కోర్సు నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లారు. టెక్నాలజీపై ఆసక్తి ఉన్న ప్రముఖ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆ ఇంట్రెస్టింగ్ తోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు నేర్చుకునేందుకు ఆయన ఇటీవల యుఎస్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ టాప్ ఇన్స్టిట్యూట్ లో ఆయన శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ అధునాతన టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కమల్ అమెరికా వెళ్లారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 90 రోజుల కోర్సు కాగా నటుడు 45 రోజులు హాజరవుతారని పేర్కొన్నాయి. ఏఐని ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో వినియోగిస్తున్నారు. కమల్ హాసన్ తదుపరి ప్రాజెక్టులోనూ ఏఐ కీలక పాత్ర పోషించనుంది. గతంలోనూ ఆయన తన సినిమాల ద్వారా ఎన్నో కొత్త టెక్నాలజీలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 1992లో వచ్చిన తీవర్ మగన్ తమిళ సినిమా మొదటిసారి స్క్రీన్ ప్లే రైటింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించిన చిత్రంగా నిలిచింది. అదేవిధంగా 1994లో వచ్చిన మహానది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఎడిట్ చేసిన తొలి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకుంది. 1995లో వచ్చిన కుర్తి పునాల్ డాల్బీ స్టీరియో సరౌండ్ ఎస్ఆర్ టెక్నాలజీ వాడిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక సంచలనం సృష్టించిన భారతీయుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీకి పార్థటిక్స్ మేకప్ ను పరిచయం చేసిన చిత్రంగా నిలిచింది. 2001లో వచ్చిన ఆలవందన్ సినిమా మోషనల్ కంట్రోల్ రింగ్ యానిమేషన్ సీక్వెన్స్ వాడిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డులకెక్కింది. అదేవిధంగా లైవ్ సౌండ్ రికార్డ్ సిస్టమ్ సాయంతో చిత్రీకరించిన మొదటి తమిళ చిత్రంగా విరుమండి సినిమా నిలిచింది. దేశంలో మొదటిసారిగా డిజిటల్ ఫార్మాట్ ఉపయోగించి ముంబై ఎక్స్ప్రెస్ సినిమా తీశారు. విశ్వరూపం సినిమాకు 6 3D7 సౌండ్ టెక్నాలజీని మన దేశంలో తొలిసారిగా ఉపయోగించారు. కమల్ హాసన్ ఇటీవల ఇండియన్ 2, కల్కి 2898 AD సినిమాల్లో నటించారు. శంకర్ తీయబోతున్న ఇండియన్ 3లో, మణిరత్నం తీయబోతున్న ధగ్ లైఫ్ లో ఆయన నటించనున్నారు.